వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మన రింగ్ థియరీలో సెకండ్ యూనిట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు అందులో అయితే సెకండ్ థియరం అయితే చూద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఓకేనా, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో మన దీంట్లో క్లారిటీగా చూస్తే మనకి ఏం చెప్పాడు, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్, రెండు సబ్ రింగ్స్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ అనేది ఇచ్చాడు. చూద్దాం. ఇప్పుడు మనకి టూ సబ్ రింగ్స్ అన్నాడు కాబట్టి నేను వాటికి S1 S2 అని అయితే నేమ్స్ పెట్టుకున్నాను. ఓకేనా, మీరు ఎస్ బదులు ఏమన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ప్రూఫ్: లెట్ S1 అండ్ S2 ఆర్ టూ సబ్ రింగ్స్ ఆఫ్ రింగ్ ఆర్. ఓకేనా, ఇక్కడ వరకు మనం ఇచ్చిందే రాసుకున్నాం, నేమ్స్ పెట్టుకున్నాం అంతే. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ S1 ఈజ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2 ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఓకేనా, ఇది కూడా సింపుల్. నెక్స్ట్, సిన్స్ S1 S2 అనే సబ్ రింగ్స్ అంటే అవి దేంట్లో అసలు ఆర్లో, అదే రాశాను, S1 S2 సబ్సెట్ ఆఫ్ ఆర్. ఓకేనా. నెక్స్ట్ S1 యూనియన్ అండ్ S2 సబ్సెట్ ఆఫ్ ఆర్. ఓకేనా, చాలా సింపుల్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ అదే తీసుకుంటా. ఏమని, ఇప్పుడు నేను S1 S2 అలా తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏంటంటే ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క ఎలిమెంట్ అయితే తీసుకుంటాను. 0 ఎలిమెంట్ తీసుకున్నాను. ఓకేనా, 0 బిలాంగ్స్ టు S1 అనుకున్నాను, ఈ 0 బిలాంగ్స్ టు S2 అనుకున్నాను. రెండిట్లో సేమ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం ఒక ఎలిమెంట్ కింద రాసుకోవచ్చు కదా. సో 0 బిలాంగ్స్ టు S1 అండ్ S2 అని అయితే రాసుకున్నాను. ఓకేనా. ఓకే, నెక్స్ట్ దేర్ఫోర్ S1 యూనియన్ S2 ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇవి ఎంప్టీగా లేవు. S1 S2 అనే దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, అసలు ఎలిమెంట్స్ లేకుండా అయితే లేదు అని అయితే మనం చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ లెట్, ఇప్పుడు ఏబి తీసుకుంటాను. ఇప్పుడు నేను 0 తీసుకున్నాను కదా, ఇప్పుడు ఏబి తీసుకుంటాను అంతే, అంతకుమించి ఏమీ కాదు. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ ఆఫ్ S2. ఓకేనా, ఏ కామా బి బిలాంగ్స్ టు S1 అయితే కనుక అదే ఏబి బిలాంగ్స్ టు మళ్ళీ ఏమవుద్ది, S2 కూడా అవుతుంది. ఓకేనా, సింపుల్. ఇక్కడ నేను 0 అలా తీసుకున్నాను, ఇక్కడ ఏబి అలా తీసుకున్నాను, అంతేనా. నెక్స్ట్ ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S1 అండ్ ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S2. అసలు ఏ మైనస్ బి ఎందుకు వచ్చిందో మీకు చెప్తా చూడండి. మనకు అసలు సబ్సెట్ అంటే మీనింగ్ ఏంటి, ఏ కామా బి బిలాంగ్స్ టు S అనుకుంటే కనుక ఏబి బిలాంగ్స్ టు S అని చూపించాలి, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు S అని కూడా చూపించాలి. సో మనం ఇది చూపించాలి కాబట్టి డైరెక్ట్గా ఇదే తీసుకున్నాను నేను. ఓకేనా. నెక్స్ట్ ఏ మైనస్ బి తీసుకున్నాను, దీనికి ఏ మైనస్ బి యాడ్ చేశాను, జస్ట్ అంతే. దేర్ఫోర్ S1 అండ్ S2 ఆర్ సబ్ రింగ్స్. ఓకేనా, చాలా క్లారిటీనా, జస్ట్ ఏ మైనస్ బి యాడ్ చేశాను అంతే, ఇంకేమీ కాదు. ఇప్పుడు రెండిట్లకి సేమ్ ఉంది, రెండిట్లకి ఏ మైనస్ బి ఉంది, రెండిట్లకి ఏబి ఉంది, జస్ట్ S1 S2 రెండు సెట్లు కానీ ఉన్నాయి ఒక్కటే యాజ్ ఇట్ ఈస్. ఓకేనా. ఇప్పుడు ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S1 యూనియన్ ఆఫ్ S2 అని రాశాను. తప్ప చూడండి, ఏబి దేంట్లో ఉంది, S1లో ఉంది. అదే ఏబి దేంట్లో ఉంది, S2లో కూడా ఉంది. ఏబి S1లోనే ఉంది, S2లో ఉంది. సో అందుకే నేను అయితే కామన్గా తీస్తే ఇంకా ఏ మైనస్ బి కామా ఏబి బిలాంగ్స్ టు S1 యూనియన్ S2 అని అయితే రాసాను అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దేర్ఫోర్ S1 చూడండి, దేర్ఫోర్ S1 ఇంటర్సెక్షన్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. అంతే, ఇంకా అంతకన్నా మనం ఎక్కువ ఏమి చెప్పక్కర్లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు ఎవరికైనా కావాలంటే కనుక నోట్స్కి నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు PDF సెండ్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.